హలో అండి, రాహుల్ గారు. అండి సాయి ధరమ్ తేజ్ గారు యాక్సిడెంట్ అయిన తర్వాత అది చాలా పెద్ద యాక్సిడెంట్. ఒకసారి సాయి ధరమ్ తేజ్ అనగానే నాకు యాక్సిడెంట్ గుర్తొస్తుంది. దేవుడి దయ వల్ల, ఆ గాడ్ గ్రేస్ వల్ల, ఆ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల అతని ప్రాణం అలా ఆ రోజు అలా కాపాడబడింది. లేకపోతే అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్ళి ఉండేవారే. అఫ్ కోర్స్ త్వరగానే కోలుకున్నారు. విరూపాక్ష సినిమా చేశారు. ఆ సినిమాలో మనకు తెలుస్తుంది ఆయన కాస్త ఇబ్బంది పడుతున్నారు నడవడంలో, పరిగెట్టడంలో అని. బట్ విరూపాక్ష తర్వాత సాయి ధరమ్ తేజ్ గారి సినిమా ఏమీ లేదు. బట్ ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ చూసాం మనం. చాలా బాగుంది. ఒక రకంగా చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏం చెప్తారు? సాయి ధరమ్ తేజ్ అలియా సాయి దుర్గా తేజ్ పేరు మార్చుకొని మళ్ళీ ధరమ్ తేజ్ గానే ఉన్నారు. మెగా మేనల్లుడు, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆఖరి నటుడు. రామ్ చరణ్ గారి తర్వాత, వరుణ్ తేజ్ గారి తర్వాత సాయి ధరమ్ తేజే. వైష్ణవ్ తేజ్ వచ్చాడు, కానీ వైష్ణవ్ తేజ్ కన్నా సాయి ధరమ్ తేజ్కే పేరు ఎక్కువ ఉంటుంది, అన్నతమ్ములైనా కూడా రెండు సినిమాలే. కానీ సాయి ధరమ్ తేజ్కి ఎక్కడ మంచి వచ్చింది అంటే ఎప్పుడూ కూడా ఒదిగి ఉంటాడు ఎవరి ముందైనా. ఏ ఆడియో ఫంక్షన్స్లో కానీ, ఏ సినిమా రిలీజ్ ఫంక్షన్స్లో కానీ ఎక్కువ ఆయన దాని ఏమంటారు గొప్పలు చెప్పుకోడు. ఆ సినిమా గురించి గొప్పలు చెప్పుకోడు, తన గురించి గొప్పలు చెప్పుకోడు. నా సినిమా చూడండి, నా సినిమా బాగా ఆడాలి, నా అందరూ బాగుండాలని చెప్పుకొని వదిలేస్తాను. మీరు ఏ ఇంటర్వ్యూ అయినా చూడండి అతన్ని. ముఖ్యంగా చెప్పాలంటే ఒక షై ఫెల్లో అనుకోవచ్చు జనరల్గా, అంటే ఇంట్రోవర్ట్ అంటారు కదా. బట్ ఫ్యామిలీ సర్కిల్లో అతను చేసే గోల ఎవరు చేయరంట బేసికల్లీ. సో రీసెంట్గా సాయి ధరమ్ తేజ్ని మనం విరూపాక్ష సినిమా యాక్సిడెంట్ తర్వాత ఎపిసోడ్ చూసుకుంటే, పిల్ల నువ్వు లేని జీవితం నుంచి స్టార్ట్ చేసుకొని విరూపాక్ష వరకు చాలా వైవిధ్యభరితమైన సినిమాలే చేశాడు. కానీ సినిమాకి తన గెటప్ కావచ్చు, లేకపోతే తన యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు పెంచుకుంటూ వెళ్ళారు, కష్టపడ్డారు. ఏమనిపిస్తుంది అంటే ఒక సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి, అంటే సినిమాలోకి ఒక దారి చూపించడానికి మాత్రమే చుట్టది కాదు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరికి వాళ్ళు కష్టపడాల్సిందే. డాన్సులు కూడా బాగా చేస్తాడు అబ్బాయి, డాన్సులు కూడా బాగా చేస్తాడు. నేర్చుకున్నాడు, కష్టపడి పైకి వచ్చాడు. అండ్ వాళ్ళ అమ్మగారికి చెడ్డ పేరు తాకూడదు, నాన్నగారు లేరు కాబట్టి వాళ్ళ అమ్మగారికి చెడ్డ పేరు తాకూడదు. నన్ను నమ్ముకొని నా తమ్ముడు కూడా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. నన్ను చూసే కదా బాట వేయాలి, మావయ్యని చూసి కాదు అన్నం చూసి రావాలని నేర్పించాడు తమ్ముడికి. యాక్చువల్గా అది నిజమైన నిదర్శనం. మావయ్యని చూసే నా సినిమాలు చూడాలి, చిన్నమావని చూసి నా సినిమాలు చూడాలి, నాగమావని చూసి నా సినిమాలు చూడాలని కాదు కదా. జనరల్లీ వాళ్ళని చూసి, వాళ్ళ యాక్టింగ్ చూసి సినిమాలు చూడాలని వాళ్ళు కోరుకుంటారు. కానీ ఎంతమంది ఉన్నా సాయి ధరమ్ తేజ్ అంటే ఎందుకో చిరంజీవి గారికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం అంటండి. పవన్ కళ్యాణ్ గారికి మేనల్లుడు అంటే కొంచెం చిరంజీవి గారు పోలికలు కలుస్తాయి, ఆ ఫేస్ బాగా కలుస్తాయి. ఆ ఫేస్ అలా చెల్లెలు కొడుకు కదా ఎంతైనా, మేనమామ పోలికలు ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గర సన్నిహిత్యం ఉంటుంది సాయి ధరమ్ తేజ్కి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి తనని పెంచారు, తన చేతిలోనే పెరిగాడు అని చెప్పి చాలాసార్లు చెప్పారు. అండ్ జనసేన ఆవిర్భావంలోనూ కానీ, జనసేన గెలిచినప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం ఎప్పుడు కానీ అందరికన్నా ముఖ్యంగా ఎక్కువగా సంబరాలు చేసుకుని సాయి ధరమ్ తేజే. వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని ఎత్తేసి పైకి తిప్పి, పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన గేమింగ్ సిరీస్ని గిఫ్ట్గా ఇచ్చి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా సాయి ధరమ్ తేజ్కి తనకి ఇష్టమైన గేమ్ సిరీస్ని గిఫ్ట్గా ఇచ్చి ఆ అనుబంధాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సినిమాల్లో కాకుండా అడపాదడపా ట్విట్టర్గా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ జనసేనకు సంబంధించిన విషయాలన్నీ కూడా సాయి ధరమ్ తేజ్ తన అనుభవాలను తెలుపుకుంటూనే ఉన్నారు. రీసెంట్గా సంబరాల ఏటిగట్టు రాహుల్ కేపీ అని కొత్త డైరెక్టర్తో తను తీస్తున్నాడు. యాక్చువల్గా ఆ సంబరాల ఏటిగట్టు అనేది ఫస్ట్ మనకు టీజర్ చూపించారు. దాంట్లో తను 6 ప్యాక్ బాడీ వేసుకొని చాలా మొత్తం ఫుల్ అంతా చేంజ్ అయిపోయి, చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఒక కత్తి యుద్ధం చేస్తున్న దాంట్లో మనం తను చూసాం. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా జనరల్గా ఏంటంటేనండి, హనుమత్ జయంతి అని మనం వచ్చింది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా హనుమత్ జయంతి దేశవ్యాప్తంగా 2 సార్లు జరుపుకుంటారు. ఒకటి చైత్రమాసంలో, ఇంకోటి మార్గశిర మాసంలో. చైత్రమాసం అంటే ఇప్పుడు ఇది చైత్రమాసంలో ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాన్, గుజరాత్ ఇటు సైడ్ అంతా కూడా చైత్రమాసంలో చేసుకుంటారు. అంటే ఏంటంటే హనుమంతుడు చైత్రమాసంలో జన్మించారు. అందరూ జయంతి జయంతి అంటున్నారు, కానీ జయంతి అని ఎప్పుడు అంటాము అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత జయంతి అంటాం. వర్ధంతి అనేది చనిపోయిన రోజు. చనిపోయిన తర్వాత వాళ్ళ పుట్టినరోజు వచ్చింది అనుకోండి, దాన్ని జయంతి అంటాం. ఇప్పుడు మనం బతుకున్నప్పుడు నా జయంతి అని చెప్పుకుంటామా, నా జన్మదినం అని చెప్పుకుంటామా? వర్ధంతి కదా, చనిపోయిన తర్వాత కొడతారు. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు నేను నా పుట్టినరోజు నాడు నా జన్మదినం అని చెప్తానా, నా జయంతి అని చెప్తానా అంటున్నా. నేను బతికే ఉన్నాను కదా. నేను అనేది వర్ధంతి అంటే చనిపోయిన రోజుని వర్ధంతి అంటారు.
ఆయన చనిపోయిన దినోత్సవం, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు చనిపోయిన రోజు అనుకుందాం, మే 20వ తారీఖు. ఆ రోజు ఆయన వర్ధంతో, సారీ మే 20 తారీఖు ఆయన జయంతి. ఓకే, జనవరి 18 ఆయన వర్ధంతి. జనవరి 18 ఆయన వర్ధంతి రోజు, ఆయన చనిపోయిన రోజు కాబట్టి వర్ధంతి అన్నాం. ఆయన చనిపోయిన తర్వాత జరుపుకునే జన్మదినాన్ని జయంతి అంటారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వచ్చే బర్త్డే, దాన్ని జయంతి అంటారు. కానీ బతుకున్న వ్యక్తికి జయంతి అననం అన్నమాట. జన్మదినం, హనుమంతుడి జన్మదినము. ఎందుకంటే హనుమంతుడు చనిపోలేదు, ఇంకా ఉన్నారు. హనుమంతుడికి ఆయుష్ పోయేదనేది లేదు, దీర్ఘాయుష్మంతుడు అంటారు. ఆయనకుండే వరమే అది. ఆయనకు అసలు చావు అనేదే లేదు. అలాంటి ఆయనని జన్మదినంగా జరుపుకుంటాం. అందరూ హనుమత్ జయంతి అంటారు. నేను హనుమంతుడి జన్మదినం అని అంటాను. నన్ను తిట్టుకున్న ప్రాబ్లం లేదు, కానీ నేను చెప్పిన మీనింగ్ ఒకటే. సో నేనేం కన్ఫ్యూజ్ చేయలేదండి. డేట్ జనవరి 18 ఎన్టీఆర్ అన్నాను, అది వర్ధంతి, ఇది జయంతి. సో జయంతికి వర్ధంతికి డిఫరెన్స్ అది. చనిపోయిన తర్వాత జయంతి అంటాం, చనిపోయిన రోజుని వర్ధంతి అంటాం. చనిపోయిన తర్వాత వచ్చే జన్మదినాన్ని జయంతి, చనిపోయిన రోజుని వర్ధంతి. అలాగే ఈరోజు హనుమంతుడి జన్మదినం. చైత్రమాసంలో అంజనాదేవి గారికి హనుమంతుడు జన్మించారు అని ముఖ్యంగా భావించిన వాళ్ళంతా చైత్రమాసంలో చేసుకుంటారు. కానీ ఈ రోజు నుంచి 41 రోజుల తర్వాత వచ్చే మార్గశిర మాసంలో జరుపుకునేది ఆ రోజు కొంతమంది ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ అటువైపు జరుపుకునేది మార్గశిర మాసంలో జరుపుకుంటారు. కానీ ముఖ్యంగా హైదరాబాద్లో భాగ్యనగరంలో ఎక్కువగా జరుపుకునేది చైత్రమాసంలో వచ్చే హనుమత్ జయంతినే, హనుమంతుడి జన్మదినాన్ని చైత్రశుద్ధ పౌర్ణమి. ఈరోజు ఏ రోజైతే చైత్రశుద్ధ పౌర్ణమి వస్తుందో ఆ పౌర్ణమి రోజు హనుమంతుడు జన్మించాడు అని భాగ్యనగరం మొత్తం కోలాహలంగా ఉంటుంది. ఆ కోలాహలంలో అంబరాల్ని మింటిన హనుమంతుడి పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది. ఎలా, హనుమంతుడు వెనకాల గద పట్టుకొని లంకా నగరాన్ని దహనం చేస్తూ నిలబడుకున్నప్పుడు ఆయన బాడీ అంతా ఇలా ఉంటుంది. ఆయన బాహుబలి అంటారు కదా, బాడీ బజరంగ బలి, ఆ బాడీ పెట్టుకొని గద ఇట్లా నిలబడుకొని ఉంటారు. అదే పోస్టర్కి సమానంగా సాయిధరం తేజ్ గారి పోస్టర్, సంబరాల ఏటిగట్టు పోస్టర్ రిలీజ్ అయింది. సేమ్ వెనకాల ఒక పెద్ద బాణం పెట్టుకొని అలా చూస్తూ ఉంటాడు, వెనకాల మంటలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందరూ హనుమంతుడి చిత్రంతో పోల్చిన ఆ సినీ చిత్రం ఆ ఫస్ట్ లుక్ని పోల్చి హనుమత్ జయంతి నాడు నువ్వు ఇంకో ఫీస్ట్ కలిగించావయ్యా, మీ మామేమో పాట రూపంలో, నువ్వేమో చిత్ర రూపంలో మాకు కనులు విందు కలిగిస్తున్నారని అభిమానులు చాలా కోలాహలంగా జరుపుకుంటున్నారు. ఈరోజు జరిగే ర్యాలీ ఉంటారు కదా, వానరసేన అండ్ జై బజరంగలి, దేశంలో కులాలకి మతాలకి అతీతంగా జరుపుకునే ఏకైక ర్యాలీ అన్నమాట ఇది. జై బజరంగ బలి సేన వాళ్ళు ర్యాలీ నిర్వహిస్తారు ఈరోజు భాగ్యనగరంలో. కర్మన్ ఘాట్ నుంచి మన సికింద్రాబాద్లో ఉండే హనుమత్ దేవాలయం వరకు పెద్ద ర్యాలీ ఉండబోతోంది. నేను ఈరోజు కర్మన్ ఘాట్ వెళ్ళేసి వచ్చానండి. సంబంధించిన అప్డేట్ ఉంది. యాక్చువల్గా శ్రేయాస్ మీడియా వాళ్ళు ఆ సాంగ్ లాంచ్ని కర్మన్ ఘాట్ టెంపుల్లో చేశారు. కర్మన్ ఘాట్ టెంపుల్ ఈజ్ ఏ ఫేమస్ టెంపుల్. అక్కడ ఏది మొక్కుకుంటే అది జరుగుతుంది. ఆ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అంటేనే పవర్ అండి, అది ఎక్కడున్నా ఒకటే. ఆయనలో ఉండే ధైర్యం మనకు వస్తుంది. ధైర్యశాలి, బుద్ధిశాలి, బజరంగ బలి. మనలో ఉండే కష్టాలన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొనేదానికి ఆ దేవుడు ఉంటారు. దేవుడు మానవ రూపంలో ఉన్న దేవుడు ఆంజనేయ స్వామి. ఎందుకంటే రాముడు మానవ అవతారం ఎత్తాకనే కదా ఆంజనేయుడు వచ్చాడు. ఈరోజు ఆ ఆంజనేయ రూపంలో ఉండే వానరులు అంటే కోతులు అన్నిటికీ అంత అరటి పండ్లో కొబ్బరో ఏదో ఒకటి ఇస్తే మంచి జరుగుతుంది అంటారు. మొన్నటికి మొన్న మనం ఒక వీడియో కూడా చూసాం. యాక్చువల్గా సీతారామ కళ్యాణంలో భద్రాచలంలో కళ్యాణం జరుగుతుండగానే కోతి వచ్చి అక్కడ కూర్చుందనమాట. అది అసలు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా హర్షణీయంగా చెప్పారు. హనుమంతుడు వచ్చాడు చూడండి రాముడి పెళ్లి చూడడానికి. ఎందుకంటే రామ కళ్యాణం హనుమంతుడు చూడలేదు, రామ వనవాసంలో హనుమంతుడు వచ్చాడు, కళ్యాణాన్ని రాముడు చూడలేదు. రాముడు అందుకే కోరికిస్తాడు, హనుమాని నువ్వు నా కళ్యాణాన్ని చూడలేదు కాబట్టి ప్రతి ఏటా నా కళ్యాణంలో ఎప్పుడైనా సరే నువ్వు వచ్చి నా కళ్యాణాన్ని ఏదో ఒక రూపంలో నువ్వు వీక్షిస్తావు అని వరమిస్తాడనమాట రాముడు. సో అలాగా 2 సినిమాల అప్డేట్లు హనుమత్ జయంతి సందర్భంగా. అండ్ 2 మెగా ఫ్యామిలీ 2 రాముడికి సంబంధించింది ఒకటి, హనుమంతుడికి సంబంధించింది ఒకటి కావడం అనేది ఇంకా విశేషం అన్నమాట. అనుకుని చేశారా లేకపోతే అట్లా కలిసి వచ్చింది?
తెలియదు కానీ బట్ ఈ రోజు సాయంత్రం తేజ్ గారిని మళ్ళీ ఇంకొకసారి ఆ లుక్ లో చూసిన వాళ్ళకి చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడండి. అండ్ తన సినిమాలు కోరుకునే వాళ్ళు, తన సినిమాలు ఆడాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి అప్డేట్. సో మళ్ళీ ఒకసారి జై బజరంగబలి, జై శ్రీరామ్. ముఖ్యంగా సాయిధరం తేజ్ గారు అని అంటే విరూపాక్ష తర్వాత అదంతా కూడా హీరోయిన్ పట్టుకెళ్ళిపోయింది ఆ క్రెడిట్స్ అన్ని సంయుక్త కూడా. మీనన్. ఓకే, సో మరి ఈ సినిమాకైనా ఆయన అప్డేట్ ఎట్లా ఉంటుంది? ఈ సినిమాలో యాక్చువల్గా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తుందండి. ఒక ఏటిగట్టు అంటే ఒక పల్లెటూరి వాతావరణంలో జరిగే సినిమా. అసలు ఎందుకు ఆ సంబరాల ఏటిగట్టు అనే దానికి సాయిధరం తేజ్ ఎందుకు కాపలా కాస్తున్నాడు? ఆ బజరంగ బలి విగ్రహం ఉంటుంది, ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అక్కడ. ఆ విగ్రహానికి సాయిధరం తేజ్కున్న రిలేషన్ ఏంటి, అండ్ ఐశ్వర్య లక్ష్మి గారి క్యారెక్టర్ ఏంటి, ఆ డైరెక్టర్ తీసిన కథా కథనం అనేది మనం ట్రైలర్లో చూడొచ్చు. సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ ఆగస్ట్. ఎందుకంటే మొత్తం విఎఫ్ఎక్స్ కొన్ని ఉన్నాయి, పోస్ట్ ప్రొడక్షన్ ఏదో ఒక పాత్రలో ఆంజనేయ స్వామిని ఏమైనా చూపిస్తారా? ఆంజనేయ స్వామిని చూపించనక్కర్లేదు, ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే చాలా పవర్ మనకు వస్తుంది అని నమ్ముతారు చాలా మంది. ఆ సినిమాకే ధైర్యం అంటారు. అంత ఈజీగా పెట్టుకోరు ఆంజనేయ స్వామిని, ఎందుకంటే ఆయనకి నిత్యాన్న దానాలు పెట్టాలంట. ఆంజనేయ స్వామి విగ్రహం ఇంట్లో ఉంటే నిత్యం ఆయనకి నైవేద్యం పెట్టాల్సి వస్తుంది. అందుకని ఆంజనేయ స్వామి గుళ్ళో నిత్యాన్న దానం ఉంటుంది ఎప్పుడు. సో అందుకని చెప్పి అంత ధైర్యంగా సినిమాలో పెట్టరు, ఎందుకంటే ఒక్క చిన్న పొరపాటు జరిగినా కూడా ఇబ్బందికరం అవుతుంది. శ్రీ ఆంజనేయం సినిమాలో కూడా అలాగే పొరపాటు జరిగి ఆ సినిమాకి మంచి కలెక్షన్స్ రాలేదని చెప్పి చాలా మంది మాట్లాడుకున్నారు ఆ టైంలో. కానీ ఎంతో కష్టపడి తీశాడు. ఆ సినిమా కూడా అత్యద్భుతంగా ఉంటుంది. శ్రీ ఆంజనేయం, కృష్ణవంశీ గారు, నితిన్, రమ్యకృష్ణ గారు, చార్మి నటించిన సినిమా. సో మళ్ళీ సంబరాల ఏటిగట్టుతో సాయిధరం తేజ్ని మళ్ళీ స్క్రీన్ మీద చూడడం చాలా ఆనందకరంగా ఉంది. చూద్దాం ఎలా ఉండబోతుంది. థ్యాంక్ యూ.